సిటీ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి జగదీష్ రెడ్డి। రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కేసీఆర్ చుట్టూ వందల సార్లు తిరిగారని హాట్ కామెంట్స్ చేశారు। ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులతో చేతులు కలిపే చరిత్ర రాజగోపాల్ రెడ్డిదని ఫైర్ అయ్యారు। నాడు తెలంగాణ ద్రోహులతో కోమటిరెడ్డి బ్రదర్స్ చేతులు కలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు। డబ్బు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని కోమటిరెడ్డి బ్రదర్స్ చీకటి కోణాల చరిత్ర మొత్తం నాకు తెలుసని ఘాటుగా స్పందించారు మంత్రి జగదీష్ రెడ్డి। కేసీఆర్ గారి గురించి మాట్లాడతారు। ఈయన స్థాయికి కేసీఆర్ గురించి మాట్లాడతారు। ఈ మధ్యన ఏం ప్రకటించాడు? నేను అమిత్ షా అంటే ఆయన కలిసింది వాస్తవం, ఇప్పుడు కొత్త గెలవలే, చాలాసార్లు కలిసిన, కానీ నేను గది మాట్లాడలే, గిది మాట్లాడినా, పార్టీలో చేరముచ్చట మాట్లాడలే, ఇంకేముంది నీకు పార్టీ చేరముచ్చట కాకపోతే ఉంది నీకు కాంట్రాక్ట్లో ముచ్చట అంటే నీ నియోజకవర్గ ప్రజలు నీకు ఎమ్మెల్యే అధికారం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని అమ్ముకొని ప్రతిపక్ష పార్టీ దగ్గర పోయి నువ్వు కాంట్రాక్ట్ సంపాదించుకునే దుర్మార్గమైన పనికి పాల్పడతావు। ఇంకొక మాట మాట్లాడతాడు అంటే ఏదో కేసీఆర్ ఓడించే పార్టీలో పోతా అనుకుంటున్నా, కేసీఆర్ ఓడించే దానికి ఎవ్వడికి దమ్ము లేదు ఈ దేశంలో, కేసీఆర్ ఓడించే జేజం ఎవరికి లేడు। కానీ నీకు ఇంకొక వాస్తవం కూడా చెప్తున్నా, ఇప్పటికీ 300 సార్లు వచ్చి కేసీఆర్ కాలు పట్టుకున్నావు, నువ్వు నాకు గులాబీ జెండా అయ్యాడు మీ పార్టీ చేరుతాను, నువ్వు చేసినావు ఆ పని, ఇవాళ అనుమతిస్తే ఇవాళ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నావు। 300 సార్లు కేసీఆర్ కాలు పట్టుకుంటాడు, నాకు అవకాశం ఏంటి అని వస్తా, కేసీఆర్ ఓడగొడతాడు, ఉన్నదా నీ దమ్ము? ఒక్కొక్క కాడ తండ్రిలో కొడుతుంటే ప్రజలు ఇంకొక కాడ దొంగతనంగా వచ్చారు బయట। అన్నొక వైపు తమ్ముడొక వైపు దొంగ వేషాలు వేసుకుంటూ మందిని ముందు సంపాదించిన పైసలతో అహంకారంగా మేము ఎవరినైనా ఏమైనా అంటాం, మాకు అనరాదా? నేను అనలేదే ఎప్పుడు ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కువ వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడలేదు నేను। 8 ఏళ్ళుగా మీరు ఎన్ని అహంకార మాటలు మాట్లాడినా, ఎన్ని అర్ధరహితమైన మాటలు మాట్లాడినా నేను ఎన్నడూ కూడా గౌరవం తప్పలే। మీకు మీరే సర్టిఫికేట్ తెచ్చుకోరు, మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళ పెద్దోళ్ళం, నేను పెద్దోళ్ళుగా చిన్నోళ్ళుగా ఎప్పుడైనా గౌరవించిన, కానీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మంత్రిగా నేను ఉంటే నువ్వు పక్కన ఎమ్మెల్యేగా ఉండి నేను మాట్లాడుతుంటే నా చేతుల నుంచి మైక్ ఉంచుకున్న సంస్కారహీనుడు నా అధికారం ముందు ఎంత నువ్వు మైక్ ఉంచుకున్నా సరే దౌర్జన్యంగా నేను ఒక మాట అనలే। ఉగ్ర రూపం దాల్చిన మూసీ జంట జలాశయాలు హుస్సేన్ సాగర్ నుంచి మూసీలోకి 21,000 క్యూసెక్కుల వరద। మూసీ పరివాహక ప్రాంతంలో హై అలర్ట్। ఇప్పటికే ముషరంబాగ్ చాదర్ఘాట్ పురానాపూల్ బ్రిడ్జిలపై రాకపోకలు బంద్। ముషరంబాగ్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న మూసీ చాదర్ఘాట్ ముషరంబాగ్ పురానాపూల్ వద్ద ఇళ్లలోకి మూసీ వరద। ఉస్మాన్ సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు మూసీలోకి వరద। హుస్సేన్ సాగర్ నుంచి 1,789 క్యూసెక్కులు।
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బస్వాపురంను సందర్శించి యాసంగిలో పత్తి సాగు చేస్తున్న రైతు వెంకటేశ్వర్లను కొనిజర్ల రైతు వేదికలో సన్మానించి అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్న వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం. యాసంగి పత్తి సాగు ఎంతో బాగు. డిసెంబర్లో సాగు మొదలు, ఏప్రిల్లో దిగుబడి మొదలు. మిరప పంట నష్టంతో పత్తి వైపు మళ్లిన రైతు, నష్టాలతో పత్తి సాగు. యాసంగిలో పత్తి సాగు చేయాలని చెబుతున్న ఖమ్మం రైతు. 24 గంటల కరెంటు సాగునీరు అందుబాటులో ఉన్నందున యాసంగి పత్తి సాగు లాభదాయకం. తెలంగాణ రైతాంగం యాసంగి పత్తి సాగుపై దృష్టి సారించాలి. పత్తిలో యాసంగి సాగును అనుసరించి నాంది పలికారు. పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పత్తి సాగును ప్రోత్సహిస్తుంది. తెలంగాణ భూములు పత్తి సాగుకు అత్యంత అనుకూలం. ప్రపంచంలో ప్రతి ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానం, కానీ ఉత్పాదకతలో వెనుకబడి ఉంది. పత్తి సాగులో ఉత్పాదకత పెంచే రకాలు, యాంత్రీకరణ, యాసంగి పత్తి సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. రైతాంగం వానాకాలంతో పాటు యాసంగిలో పత్తి సాగు చేయాలి. ఎన్నో ఏళ్లు కష్టపడి రైతు సోదరులు విమానం కనుగొన్నారు. యాసంగిలో పత్తిని సాగు చేసి వెంకటేశ్వర్లు కొత్త చరిత్రను సృష్టించి అందరికీ ఆదర్శమయ్యారు. వ్యవసాయ సాగులో నూతన విప్లవం సృష్టించి రైతాంగానికి ఆదర్శంగా నిలిచినందుకు నేను స్వయంగా వచ్చి అభినందించడానికి వచ్చాను. ఆదిమ సమాజం నుండి నేటి వరకు మనిషి మెదడులో వచ్చిన ప్రశ్న, దానికి పరిష్కారం వెతకటంలో వచ్చిన జవాబే శాస్త్ర పరిశోధన. పంట సాగులో వచ్చిన సూక్ష్మ సేద్యం కనుక్కున్నది ఒక ఇజ్రాయెల్ సామాన్య రైతే. ఆ పరిశోధనలో భాగంగానే మొక్కకు అవసరమైన నీటిని అందించే ప్రక్రియ మొదలైంది. అనుభవం అనేటువంటిది ఏదైనా ఒక వినూత్నమైన ఆలోచన మనిషి ఎప్పుడైనా సరే మానవ సమాజం పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నూతన ఆలోచన చేసి దాన్ని ఒక ప్రయోగం చేసి అది విజయం సాధిస్తే తదుపరి వాళ్ళకి అదే విజ్ఞానం. విజ్ఞానం ఎక్కడి నుంచో ఉండదు. విజ్ఞానం అంటేనే పత్తిలో యాసంగి విజ్ఞానానికి మీరు నాంది పలికినారు. మీకు వ్యవసాయ శాఖ తరఫున నేను హృదయపూర్వకంగా పత్తి వేసేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% యాసంగి పత్తి వేసుకోవచ్చు సార్. వానాకాలం అయిపోయినా ఎండాకాలం యాసంగి పత్తి వేసుకోవచ్చు. ఫలితం వస్తుంది గ్యారెంటీ. మీ అనుభవం 24 అవర్స్ కరెంట్ కూడా ప్లస్ సార్. మనకు పనికొచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ మాకు ఎనీ టైం వాటర్ కరెంట్ వల్ల రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారు, తక్కువ కళ్ళు వారానికి ఫిబ్రవరి నుంచి ఎక్కువ తడి పడుతుంది. మార్చి 1 నుంచి పట్టి మార్చి నుంచి ఎక్కువ గర్భం సార్. రేగడ భూమి గర్భం అంటే నల్ల రేగడి గర్భం చాలా సంతోషం. మీకు శుభాకాంక్షలు చెప్తామని వచ్చాను ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక అనుభవం అనేటువంటిది ఏదైనా ఒక వినూత్నమైన ఆలోచన మనిషి ఎప్పుడైనా సరే మానవ సమాజం పుట్టుక నుంచి ఇప్పటిదాకా ఎవరైనా ఒక నూతన ఆలోచన చేసి దాన్ని ఒక ప్రయోగం చేసి అది విజయం సాధిస్తే తదుపరి వాళ్ళకి అదే విజ్ఞానం. విజ్ఞానం ఎక్కడి నుంచో ఉండదు. విజ్ఞానం అంటేనే అది. అట్లా పత్తిలో యాసంగి విజ్ఞానానికి మీరు నాంది పలికినారు. మీకు వ్యవసాయ శాఖతో వాళ్ళ వైపును కూడా పిలిచింది. మేము కూడా చైర్మన్ లో ఉండే సార్ ప్రతిరోజు. మామూలుగా వానాకాలం స్ట్రెస్ ఎక్కువ వస్తుంది. ఎండాకాలంలో ఎండలు పెరిగే టెంపరేచర్కి సెకండ్ ఫేస్ట్ అంతా 0. పంట మీద ఉన్నప్పుడు హార్వెస్ట్ అయ్యే ముందు చుట్టుముట్టు రైతులు చూసి వెళ్ళారా? ఎండాకాలంలో ఎట్లా పంట 500 మంది వచ్చింది. 500 మంది రైతులు చూసిపోయినారు. అందులో ఎంతమంది ఇప్పుడు సన్నద్ధమవుతున్నారు? అంటే మళ్ళీ
ఇక డిసెంబర్ రోజు జరిగింది సార్ అది. డిసెంబర్కి కానీ ఇప్పటికైతే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారా? మండలం అంతా వచ్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% యాసంగి పత్తి వేసుకోవచ్చు సార్. వానాకాలం అయిపోయినా ఎండాకాలం యాసంగి ప్రతి వేసుకోవచ్చు, ఫలితం వస్తుంది గ్యారెంటీ. మీ అనుభవం 24 hours కరెంట్ కూడా ప్లస్ సార్. మనకు వరకు వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ రేటింగ్స్ ఇచ్చారు. ఎనీ టైం వాటర్ కరెంట్ వల్ల రేటింగ్స్ ఎక్కువ ఇచ్చారా తక్కువ? కళ్ళు వారం కోసం ఫిబ్రవరి నుంచి ఎక్కువ మీకు తడి పట్టింది. మార్చి 1st నుంచి పట్టింది. మార్చి నుంచి ఎక్కువ గర్భు సార్, గర్భు ఇదే నల్లదే కదా. దేనికి బాగా 1 కిలోమీటర్ సార్ అంతే. వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు అభినందించిన సిపి. ఈరోజు భారీ వర్షాల వల్ల హిమాయత్ సాగర్ జలాశయం యొక్క 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. తద్వారా నీటి ఉధృతి అధికంగా ఉండడంతో టీఎస్పీఏ నుంచి రాజేంద్రనగర్కు వెళ్లే సర్వీస్ రోడ్డుకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అయితే సుమారు 4.45 గంటల సమయంలో బైక్పై ఒక వ్యక్తి ఖలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు వెళ్లడకు హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు వంతెనకు బారికేడ్లు ఉన్నప్పటికీ వరద నీరు ప్రవహించే రోడ్డుపైకి ప్రవేశించి దాటడానికి ప్రయత్నిస్తూ వరద ఉధృతిలో కొట్టుకుపోతున్నందున సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం వారు నీటిలో కొట్టుకుపోతూ ఉన్న బాధితుణ్ణి తాడు సహాయంతో రక్షించారు. తమకు అప్పగించిన విధుల పట్ల అత్యంత చిత్తశుద్ధితో మరియు శ్రద్ధతో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం యొక్క కృషిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అభినందించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. అమరుల స్మారక చిహ్నం నిర్దేశిత గడువులోగా పూర్తి కావాలి. ఫినిషింగ్ వర్క్స్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హైదరాబాద్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం నాడు మంత్రి వేముల సెక్రటేరియట్ అమరవీరుల స్మారక చిహ్నం పనులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఉదయం సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుని మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి వివిధ పనులు పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరిగారు. గ్రాండ్ ఎంట్రీ, రెడ్ సౌండ్ స్టోన్, జీఆర్సీ క్లాడింగ్ పనులు, పోర్టికో స్లాబింగ్ పనులు, విండోస్ స్ట్రక్చరల్ గ్లేనింగ్, కాంపౌండ్ వాల్ రైలింగ్ పనులు, సీఎం ఛాంబర్, మంత్రుల ఛాంబర్, సెక్రటరీల ఛాంబర్స్, వివిధ శాఖలకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఏరియా పనుల పురోగతి పరిశీలించారు. వర్క్ స్టేషన్ ఏరియాలోని సిట్టింగ్, కంప్యూటర్తో పాటు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలను పరిశీలించి వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీచర్ల ఆందోళన. టీచర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. టీచర్లను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని విమర్శిస్తున్న టీచర్లు. అరెస్ట్ చేసిన 70 మంది టీచర్లను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డీఎస్సీ ఆఫీస్ ముట్టడి. బదిలీలు, పదోన్నతులు, 317 జీవో బాధితుల అప్పీళ్లు పరిష్కరించాలని టీచర్ల డిమాండ్. స్కూల్ గ్రాంట్స్ వెంటనే కేటాయించాలని, విద్యా వాలంటీర్లను నియమించాలని ఆందోళన చేపట్టిన టీచర్లు.
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటే అరెస్ట్లా అంటూ టీచర్ల మండిపాటు. జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 6-7 మండలాలు ఒక ప్రధాన ఉపాధ్యాయునికి మండల విద్యాధికారి బాధ్యతలు ఇస్తే ఈ ప్రాథమిక విద్య ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంటుందని ప్రశ్నిస్తారు. ఇవాళ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. గతంలో మేము సాగరహారం చేశాం, తర్వాత మేము విలీనం చేశాం, ఆ తర్వాత మనం ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం. అదే ఉద్యమ పంథాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందే అంటే గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేతగా హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రధాన బాధ్యులందరినీ పిలిచారు. ఒక పేజీ నెలలోనే సర్వీస్ రూల్స్ వస్తాయని. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ సర్వీస్ రూల్స్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు గత 7 సంవత్సరాలుగా పదోన్నతులు లేవు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం లోపల ఇవాళ ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. రోజు బదిలీలు నిన్నమన్నా అంటున్నారు, రేపు కూడా ఆదర్శ పాఠశాలకు బదిలీలు పదోన్నతులని. ఏవి మాటల వరకే పరిమితమై ఈ రాష్ట్రం లోపల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవాళ మేము కస్తూరిబా విద్యా ఉపాధ్యాయులను కూడా అడిగినాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 27 క్యాజువల్ లీవులు ఉంటే కస్తూరిబాలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని మహిళలకు దాదాపు 15 ఉన్నాయి. ఇవేమి అన్యాయం అంటున్నాం. అయ్యా, ఈ రోజు మీరు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ ఉన్నాయి? మీ పంతాలో కూడా మీ యొక్క ఉద్యమంలో కూడా మేము వెంట నడిచినాం కదా. ఇవాళ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నావు కదా, ఉపాధ్యాయుల పట్ల ఇంత నిరంకుశంగా ఎందుకు వ్యవహరిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు పదోన్నతులు ఇవ్వాలి. ఇవాళ 317కు సంబంధించి జీవో రావడం జరిగింది. ఆ జీవో ఏకపక్షంగా నిరంకుశంగా ములుగు జిల్లా వెంకటాపురంలోని వందలాది ఎకరాల భూములను కొంతమంది తప్పుడు పత్రాలతో భూ కబ్జా చేశారని, కబ్జా విషయంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్లకు వినతి పత్రం సమర్పించినట్లు హైకోర్టు అడ్వకేట్ పిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు. తార్నాకలోని ఆయన కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాలోని వాజేడు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీలో 1/70 యాక్టుకి విరుద్ధంగా కొన్ని సంవత్సరాలుగా వందలాది ఎకరాల భూములకు అక్రమ పట్టాలు, పాస్బుక్లను గిరిజనేతరులకు అధికారులు కట్టబెట్టారని ఆరోపించారు. రైతు బంధు పథకం ద్వారా వచ్చే సొమ్మును అధికారులు, కబ్జాదారులు వాటాలు తీసుకుంటున్నారన్నారు. 2016లో సబ్ కలెక్టర్ స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించిన భూమిని అధికారులు మళ్లీ కబ్జాదారులకు అమ్ముతున్నారని ఆరోపించారు. గిరిజనులకు ఇవ్వాల్సిన భూములను గిరిజనులు ఇతరులకు ఇవ్వటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భూమి కుంభకోణంపై సీబీఐచే లోతుగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్లను కోరినట్లు అడ్వకేట్ పిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని
ఒక భారీ భూ కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం ఏంటంటే 2014లో బండారి మురళీకృష్ణ అనే ఎంఆర్ఓ, ఆయన ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఒక 800 నుంచి 1000 ఎకరాలకి అక్రమ పట్టా పాస్బుక్లు ఇచ్చేసి దోసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. ఆయన దాని మీద మేము లోకాయుక్తలో పిటిషన్ వేయగా లోకాయుక్తలో దీని మీద విచారణ జరిగింది. దానికి విచారణకి స్పందించిన అప్పటి సబ్ కలెక్టర్ గౌతమ్ గారు వెంకటాపురంలో మకాం పెట్టి ఆ మండలాల్లో 5 రోజులు అక్కడే ఉండి ఈ అక్రమ భూ పట్టాలకు సంబంధించిన పాస్బుక్లు టైటిల్ని రద్దు చేసి ఈ 1000 ఎకరాల భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ప్రభుత్వం పరంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క భూ కబ్జాదారుల దగ్గర నుంచి. అట్టి భూమి 3 సంవత్సరాలు బీడులో ఉన్నది. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని గౌతమ్ సబ్ కలెక్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గా పనిచేశారు. మొన్నటి వరకు మహబూబాబాద్, ఇప్పుడు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు వారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందినది, ఈ భూమిలోకి ఎవరైనా ప్రవేశించినట్లయితే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి దిమ్మలు కట్టడం జరిగింది. మండలంలోని 8, 9, 10 పంచాయతీల్లో కూడా ఈ విధమైన భూ ఆక్రమణలు జరిగినాయి. అది మరికాల పంచాయతీ, వెంకటాపురం పంచాయతీ, పాత్రాపురం పంచాయతీ ఇచ్చిన దానికి విరుద్ధంగా పోయారు. ఈ విషయంలో ఇది 50-60 కోట్ల రూపాయల కుంభకోణం. ఈ కుంభకోణం మీద మేము గౌరవ చీఫ్ జస్టిస్ గారికి కూడా మేము విచారణ జరిపించమని వినతి పత్రం సమర్పించడం అయినది. దీని మీద ప్రభుత్వం విచారణ జరిపించి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంకెవరైనా మంత్రులు దీని మీద శ్రద్ధ తీసుకొని అది ట్రైబల్ ఏరియాలో ఉన్న భూమి ఏదన్నా పంచితే దానంగా ఇస్తే ప్రభుత్వ పథకం ప్రకారం అది ట్రైబల్కే ఇవ్వాలి, నాన్ ట్రైబల్కి ఇవ్వకూడదు. కానీ నాన్ ట్రైబల్కి పాస్బుక్లు, పట్టాలు, టైటిల్, అడంగల్ పహానీలు ఇచ్చేశారు. ఇది అక్రమం, అన్యాయం, చట్ట వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అడ్వకేట్ గా నేను హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. నా పేరు పిట్టా శ్రీనివాసరెడ్డి. అది మా సొంత ఊరు, నా జన్మస్థలం. అక్కడ విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి నేను మీ పత్రికా విలేకరుల ద్వారా ఇది ప్రభుత్వానికి తెలియపరిచి దీని మీద యాక్షన్ తీసుకోమని, ఆ యొక్క భూమిని వెంటనే ప్రభుత్వం హ్యాండ్ చేసుకోవాలి. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కేసులు పెట్టాలి. ఈ స్కామ్ లో ఇరుక్కున్న ఆఫీసర్లు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి పక్క స్టేట్ ఆంధ్రాలో ఈ మధ్య ఇలాంటి స్కామే జరిగితే సెంట్రల్ జైలు పంపించారు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఈ అధికారులందరినీ కూడా వరంగల్ సెంట్రల్ జైలుకి పంపించమని నా యొక్క వినతి. వెంటనే దీని మీద విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను కోరుతున్నాను. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.